అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒంగోలు నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా రాత్రి అయితే కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా 45 డివిజన్ యువత డీజే సౌండ్స్తో కూడా నిమజ్జనానికి వెళ్తున్న సమయంలో కూడా వారికి పోలీసులకి కొంత తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చుండూరు రవి అయితే కూడా వారి తరఫున అయితే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, వారి తరఫున పోలీస్ స్టేషన్కి చుండూరు రవి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, నిమజ్జనం సందర్భంగా కూడా ముఖ్యంగా యువత పోలీసులపై కూడా దౌర్జన్యం చేశారు. ఆ నేపథ్యంలో కూడా సుమారు 8 మంది కేసులు పెట్టడం, వారిని స్టేషన్కి కూడా తరలించడం జరిగింది. వారి తరఫున మీరు స్టేషన్కి వెళ్ళారని చెప్పేసుకోవాలి. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళకి ఏం జరిగింది? వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ మైకులు పెట్టుకుంటే లేని అభ్యంతరం, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గణేష్ నిమజ్జనాల్లో మైక్ పెట్టుకుంటే ఓర్చుకోలేకపోతున్నారు పోలీసులు. ఆ క్రమంలో నిన్న బైపాస్ రోడ్డు దగ్గర డీజే బండిని లాక్కోవాలని దాన్ని కొట్టబోయి పగలగొట్టబోతూ ఉంటే ఆడవాళ్ళు అడ్డం పోయారు. పార్టీ కార్యకర్తలు ఏంది మేము మైక్ పెట్టుకుంటే తప్పేంది, ఎవరికి లేని ఆంక్షలు మాకెందుకని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళని ఇసిరి పడేశాడు ట్రాఫిక్ పోలీసులు. వాళ్ళు ఇసిరి కింద పడేసేసరికి లేడీస్ని బాగా చేసేసారని చెప్పి అక్కడ మనుషులు, అక్కడ ఉన్న యువకులు ట్రాఫిక్ పోలీసులు నెట్టడం జరిగింది. వీళ్ళు లాగి ఆడవాళ్ళని చూడకుండా కింద లాగి పక్కన పడేసరికి వాళ్ళు మా ఆడవాళ్ళ జోలికి వస్తారేంది, మీరు చేతులు ఎత్తారేంది మగవాళ్ళని నెట్టడం జరిగింది. ఇది సంఘటన. ఏదేమైనప్పటికీ విధి నిర్వహణలో ఉన్న పోలీసుల మీద దౌర్జన్యం చేయడం, అంటే మనకు కనిపిస్తున్న విజువల్స్ దొరికిన ఆధారాలను బట్టి వాళ్ళ మీద దౌర్జన్యం కూడా చేసినట్టు కూడా క్లియర్ కట్టుకుంది. అది మీరు సమర్థిస్తారని దానికి విజువల్స్ నేను చూపిస్తా. అతను వచ్చి ఫస్ట్ అక్కడున్న మనుషులు లాగి కింద ఇసిరేసరికి మేమేం చేస్తే మీరు పడేస్తున్నారని చెప్పి వీళ్ళు నెట్టారు. చర్యకి ప్రతిచర్య, అది తప్పో ఒప్పో న్యాయస్థానం తెలుస్తే వాళ్ళకి చేతనే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నెట్టకపోతే ఇప్పుడు పోలీసుల్ని తగాదాలు పెట్టుకోవడం కోసం గణేష్ బొమ్మను పెట్టుకోవాలా. గణేష్ నిమజ్జనానికి వాళ్ళు బయలుదేరితే వీళ్ళు పోయి ఆడ తగాద పెట్టుకోవటం, రెచ్చగొట్టడం, కావాలని పార్టీ పరంగా వేధించాలని తప్పితే నిమజ్జనాలు పెట్టుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రజలు భక్తితోటి గణేష్ నిమజ్జనానికి బయలుదేరితే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు పోయారు. కానీ వాళ్ళే వీళ్ళ జోలికి రాలా. వీళ్ళు పోయి వాళ్ళని పడేస్తే వాళ్ళు వీళ్ళని నెట్టారు. నెడితే దానికి వాళ్ళు ఇగో ప్రాబ్లం అయ్యి మా పోలీస్ డ్రెస్ మీద చేయేస్తారని వాళ్ళు అడుగుతారు. పోలీసులకి ఆడవాళ్ళ మీద చేసే అధికారం కూడా లేదు కదా. తర్వాత వాళ్ళని నిమజ్జనం కాడి నుంచి అరెస్ట్ చేసుకొచ్చారు. అరెస్ట్ చేశారని మా వాళ్ళు ఫోన్ చేస్తే ఎక్కడున్నారు, అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు తాలూకా లిమిట్స్లో. అది తాలూకాకి తీసుకొస్తాను. వాళ్ళకి నేను గంట లేట్గానే వెళ్ళా. జరిగినాకంటే వాళ్ళకి తీసుకొచ్చే టైం అరగంట కంటే ఎక్కువ పట్టదు కొత్తపట్నం నుంచి. నేను గంట తర్వాతనే వచ్చినప్పటికి అక్కడ లేకుంటే ఎక్కడ ఉన్నారని చెప్పి ఉన్నతాధికారిగా డిఎస్పీ గారు, అంటే సిఐ లేడు, ఎస్ఐ లేరు, ఎవరు లేరు, మా కుర్రాళ్ళు కూడా లేరు, పార్టీ వాళ్ళు కూడా. ఎక్కడున్నారని డిఎస్పీ గారికి జరిగిన సంఘటన చూద్దామని వచ్చా. మేము లోపలికి వెళ్తుంటే మా వెనకమాలగా వచ్చి బండి దూసుకొని దొడ్లోకి వెళ్తా ఉంది క్వార్టర్స్లో కంట. మా లాయర్లు చెప్పారు ఈ బండి కొత్తపట్నం నుంచి వస్తున్నా, అంటే కొత్తపట్నం వైపు నుంచి వచ్చి దూసుకెళ్తుంది స్పీడ్గా. దాంట్లో పిల్లలు ఉన్నారు, ఆయన పార్టీ కార్యకర్తలు కొట్టానికి తీసుకెళ్తున్నారు అన్నారు. అక్కడ కొడతారంట డిఎస్పీ ఆఫీస్ వెనకమాల అందరినీ కొడతారేమనే ఉద్దేశంతో నేను యాదృచ్ఛికంగా అడుగులు పడ్డాయి. నేను డిఎస్పీ గారితో మాట్లాడటానికి వెళ్ళాను. నా వెనకగా వచ్చి జీబు లోపలికి వెళ్ళిపోయింది. వీళ్ళు పక్కన వాళ్ళు ఆ జీబులను తీసుకొచ్చారని అనేసరికి యాదృచ్ఛికంగా వాళ్ళకి కాస్త ధైర్యం చూద్దామని, మేము కనపడితే గబక్కన చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో యాదృచ్ఛికంగా పడిన అడుగులు. దాన్ని అదేం ప్రొహిబిటెడ్ ఏరియా అని లేదు, అక్కడేమో నిషేధం, ఇక్కడికి ఎవరు రాకూడదు, ఇతరులు రాకూడదని బోర్డు లేదు, మాకెవరు చెప్పింది లేదు. నేను అందరూ వెళ్ళినాక వెనక నుంచి ఎవరో సివిల్ డ్రెస్లో ఉన్నోళ్ళు వెళ్ళకూడదని మీరు వెళ్ళకూడదని కేకలేస్తూ వచ్చారు. ఏమో ఇది గవర్నమెంట్ ప్లేసే కదా, మా వాళ్ళని తీసుకొచ్చారన్న. లేదండి వెళ్ళటానికి లేదని అంటున్నారు. మాట్లాడుతున్నప్పుడు డిఎస్పీ గారు ఆవేశంగా వచ్చి నా పరిసరాలు ఇవి, ఇక్కడికి ఊరు రావడానికి లేదు అని ఆయన మమ్మల్ని నిర్బంధించి మాకు కూడా నోటీస్ ఇచ్చాడు. ముఖ్యంగా పోలీస్ ప్రిమిసెస్కి వెళ్ళేటప్పుడు ఒకరు ఇద్దరు లేకపోతే సుమారు ఒక 5-10 మంది, సుమారు 60 నుంచి 100 మంది దాకా వైసీపీ కార్యకర్తలు నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఒక రకంగా దొమ్మికి వెళ్ళారని చెప్పేసి మీ మీద, అంటే మీరు మీ దౌర్జన్యం ఎవరైతే చేశారో పోలీసుల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వారికి సమర్థిస్తూ వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా కారణాలు లేదు? నా వెహికల్లో నాతో పాటు ఇంకో ముగ్గురు మాత్రం వచ్చారు. లాయర్లు వచ్చారు.
నేను వస్తూ ఇట్లా మన పిల్లల్ని అరెస్ట్ చేశారంట, వాళ్ళకి ఏదైనా చూడాలి కదా అంటే తాలూకా పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఉన్నారు వాళ్ళు. అక్కడి నుంచి అన్న ఇక్కడ లేరు కాబట్టి డిఎస్పీ గారిని గెలిస్తే బెటర్ అని వాళ్ళంటే వాళ్ళు ముందు వచ్చారు, నాకంటే ముందు. నేను నా వెహికల్లో వచ్చా. వాళ్ళు అక్కడ గేట్ కాడ ఉన్నారు. మేము లోపలికి వెళ్తుంటే వాళ్ళకి తెలుసు కదా ఈ వ్యవహారాలని, పోలీసు వ్యవహారాలని. వాళ్ళు చెప్పారు ఆ బండిలో తీసుకెళ్తున్నారు, కొడతారు, అక్కడ తీసుకెళ్తుంది కొట్టడానికి అని. యాదృచ్ఛికంగా వాళ్ళు కొడతారేమన్న ఉద్దేశంతో కొట్టనీయకుండా చెబుదాము కాస్త అబ్బాయి వాళ్ళు భక్తులు, గణేష్ భక్తులు, ఏ చేయదయా అని చెబుదామనే ఉద్దేశంతో 4 అడుగులు యాదృచ్ఛికంగా పడ్డాయి. దాన్ని అది నేరంగా అట్లా చూస్తారు అర్థం కావట్లా. పోలీసు వాళ్ళ బోర్డుల్లో ప్రతి పోలీస్ స్టేషన్ బోర్డులో రాసి పెట్టారు, అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారని అడిగే హక్కు, తెలుసుకునే హక్కు ఉంది. తర్వాత అరెస్ట్ అయిన బాధితులు వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ శ్రేయోభిలాషులు కానీ, వాళ్ళ తరఫు లాయర్లు కానీ ఎవరినైనా సహాయం పొందే హక్కు ఉంది. దాని రూల్స్ ప్రకారమే కదా మేము పోయింది, దానికంటే భిన్నంగా లేదు. అయితే జరిగిన సంఘటన మొత్తం మీద మీరు ఇప్పుడు ఎవరైతే పోలీసులు మహిళల మీద పోలీసులు దౌర్జన్యం చేశారని మీరు అంటున్నారు, పోలీసుల మీద దౌర్జన్యం చేశారని చెప్పేసి పోలీసులు అంటున్నారు. మీరు ఒక నాయకుడిగా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు మీరైతే చెప్తున్నారు 45 డివిజన్కి సంబంధించిన యువత వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసుల మీద చేసిన దౌర్జన్యాన్ని మీరు ఒక నాయకుడిగా సమర్థిస్తున్నారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? పోలీసుల మీద మా వాళ్ళు దౌర్జన్యం చేయలేదు, ముమ్మాటికి చేయలేదు. వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఎందుకు నెట్టారనే దానికి చెప్తున్నా. వాళ్ళు ఆడవాళ్ళని కింద పడేశారు, పిల్లల్ని ఆడవాళ్ళని లాగి తోసి కింద పడేస్తునేసరికి వాళ్ళు మా ఆడవాళ్ళ మీద చేతులు వేస్తారని యాదృచ్ఛికంగా వాళ్ళు నెట్టారు. వాళ్ళు పోలీసుల మీద దౌర్జన్యం చేయడానికి ఆ ఉత్సవం పెట్టుకోవాలా, డబ్బులు ఖర్చు పెట్టుకొని, కుంకుమ కొట్టుకొని, పలహారాలు చేసుకొని సముద్రం ప్రయాణం చేస్తున్నారు. కానీ పోలీసుల మీద దౌర్జన్యం చేయడానికి వీళ్ళు పోయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలన్నా వాళ్ళ డీజే బళ్ళన్నా సహించలేని పరిస్థితి ఉన్నారు. పోలీసులది తప్పు, పోలీసులే వాళ్ళని గెలికారు. అది ఇది మొత్తానికి జరిగిన సంఘటన యాదృచ్ఛికంగా జరిగింది తప్పితే పోలీసుల మీద దౌర్జన్యం చేయడానికి వినాయక నిమజ్జనం కార్యక్రమం పెట్టుకోలేదు, అన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఆ విధంగా ఊరేగింపుకి వెళ్ళలేదు. అది యాదృచ్ఛికంగా జరిగింది. కావాలనే వైసీపీ శ్రేణులు అడ్డుకునేది కోసం పోలీసులు అయితే అత్యుత్సాహం చేయడం వల్ల కూడా ఇంత గందరగోళం వాతావరణం అయితే నెలకొంది. ముమ్మాటికి కూడా వైసీపీ శ్రేణులు ఎవరైతే యువతున్నారో వారైతే పోలీసుల మీద దౌర్జన్యం చేయలేదు, ఇది కేవలం కల్పితం అని చెప్పేసి కూడా ఒంగోలు శాసనసభ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవి అయితే తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.